హెల్లో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చూపించే డిష్ ఏంటంటే, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ లాగా ఆర్డర్ చేసుకుంటాం కదా, చిల్లీ పరోటా. చిల్లీ పరోటా జనరల్గా మైదా పిండి పరోటాతో చేస్తారు. కానీ నేను ఇవాళ ఏం చేశానంటే, గోధుమ పిండి పరోటా చేసి దాంతో చిల్లీ పరోటా చేశాను అనమాట. ఇది ఎంత యమ్మీగా ఉందంటే, మొత్తం ప్లేటు నేను చేసినంతసేపు కూడా పట్టలేదండి, 2 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. సో ఈ ఎమ్మి చిల్లీ పరోటా చేయడానికి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా మనం చపాతీ పిండి ఉంటుంది కదండి, ఆ చపాతీ పిండిని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. మన వల్ల ఎంత పల్చగా ఒత్తుకోగలమో అంత పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం ఏం చేస్తామంటే, 1 చెంచా నూనె తీసుకుని మొత్తం చపాతీకి ఇలా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసాక ఏం చేయాలంటే, ఈ చపాతీని నేను చూపిస్తున్న విధంగా ఇలా మడచాలి. అంటే ఒకదాని మీద ఒకటి ఇలాగా మడుచుకుంటూ మనము వస్తే ఇది ఏమవుతుందంటే, పొరలుగా మనం నూనె కూడా వేసాం కాబట్టి ఇది అలాగే లేయర్స్గా చక్కగా మనకి పరోటాలు వస్తాయి. గోధుమ పిండితో చేస్తే సాఫ్ట్గా ఉండవా అని అనుకోకండి, చాలా బాగా వచ్చాయి పరోటాలు. కాకపోతే మనం పల్చగా ఒత్తాలి. నూనె బాగా వేసి దీన్ని ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మీకు చూడండి, ఆల్రెడీ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, చక్కగా వచ్చాయన్నమాట లేయర్స్. ఇంత ఈజీగా పరోటా చేసుకోవచ్చా అని అనిపించింది నాకే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇలాగా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత జనరల్గా హోటల్స్లో చేసేటప్పుడు ఈ పరోటాల్ని ఫస్ట్ ఒకసారి తవా మీద వేయించి తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు నూనెలో వేయిస్తారనమాట, డీప్ ఫ్రై చేస్తారు. సో డీప్ ఫ్రై చేస్తే ఏంటి, మనకి వీట్ పరోటా ఎందుకు చేసుకుంటున్నాం, హెల్తీగా ఉండడానికి. సో మళ్ళీ డీప్ ఫ్రై చేసామనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. కాబట్టి నేనేం చేశానంటే, ఇలా ఫస్ట్ ఒకసారి తవా మీద బాగా వేయించేసుకున్న తర్వాత 2 వైపులా చూడండి, మీకు ఆ లేయర్స్ కనిపిస్తున్నాయా, చక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మనం నూనె వేసుకుని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ పరోటాస్. చూడండి, నేను చెప్పినట్టు చాలా బాగా వచ్చాయి పరోటాస్. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే, మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇవాళ 3 పరోటాలు చేశాను. 3 పరోటాలు చిన్న ముక్కలుగా ఇలాగా చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. సో మామూలుగా మీకు ఒకవేళ ఇంకా క్రిస్పీగా అలా హోటల్లో లాగా రావాలనుకుంటే మీరు నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే ఇవాళ ఏం చేశానంటే, ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒకే 1 చెంచా నూనె వేసుకున్నాను అనమాట. 1 చెంచా నూనె వేసుకుని ఏం చేశానంటే, వీటిని అన్నిటినీ వేసేసి చక్కగా నిదానంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే నేను వేయించాను అనమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను వేసేసాక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఇవి ఇంకా క్రిస్పీగా వేగాయి. ఇలా పెట్టేశాను, మొత్తం స్ప్రెడ్ చేసి 1 నిమిషం తర్వాత రెండో వైపు కూడా ఇలాగ కొంచెం కలిపి వేయించుకున్నాను. నిజంగానే చాలా క్రిస్పీగా వచ్చాయి అన్నమాట ఈ ముక్కలు. ఇవి నేను తీసి బాగా రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వేగే టైంలో మనం ఆనియన్స్, క్యాప్సికమ్ తరిగి పెట్టేసుకున్నామంటే ఈ పని తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకుని 1 చెంచా నూనె వేసుకుని దీంట్లో పచ్చిమిరపకాయలు, చిల్లీ పరోటా కదండి, ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత క్యాప్సికమ్ ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకుని అవి వేసుకోండి. 2 ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు క్యాప్సికము, ఆనియన్ వేసి బాగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో మనం ఈ క్యాప్సికమ్కి, ఆనియన్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ పరోటాలో ఉప్పు వేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, అయినా కూడా కొంచెం కారం వేసాను, చిల్లీ సాస్ వేసాను, సోయా సాస్ వేసాను, టమాటో సాస్ వేసాను. చిల్లీ సాస్ 1 చెంచా, సోయా సాస్ అయితే 1/2 చెంచా, టమాటో సాస్ అయితే 2 చెంచాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా కలిపేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పరోటాలు, అవి దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం బాగా వేయించేసుకుని దీన్ని, ఈ సాస్ అంతా ఈ పరోటాల్లో బాగా మొత్తం పరోటాస్ అన్నిటికీ బాగా స్ప్రెడ్ అయ్యాక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా లాగించేయడమేనండి. ఇది ఏంటంటే స్టార్టర్ కదా, కానీ దీనికి మనం కాంబినేషన్గా ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చేసుకుని, ఒక షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని, మీరు ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైసో, ఎగ్ ఫ్రైడ్ రైసో చేసేసుకుని చిల్లీ పరోటా పక్కన పెట్టుకుని
దాంతో పాటు నంచుకొని తినండి. మీరు చెప్తున్నాను అస్సలు చాలా బావుంటుందండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ డిష్ ట్రై చేయండి. హెల్తీ చిల్లీ పరోటా అనమాట ఇది. మీరైతే ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి నా వీడియోస్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజి.